మీరు మాట్లాడితేనే బ్రో మాకు కంటెంట్ వస్తుంది. మైక్ కూడా నా మైక్ వచ్చింది. డైరెక్టర్ గారికి మైక్ ఇవ్వండి ఒకసారి. హాయ్, అందరికీ నమస్కారం. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. మిట్ట మధ్యాహ్నం అయినప్పటికీ కూడా ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే వచ్చినందుకు ఇంత వేడిలో థ్యాంక్ యూ సో మచ్. నిన్న అసలు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఫస్ట్లీ థ్యాంక్స్ టు ఆడియన్స్ అండ్ థ్యాంక్స్ టు మీడియా. పర్టికులర్గా నిన్న మార్నింగ్ షో అయిన తర్వాత, మీడియా షో అయిన తర్వాత నాకు చాలామంది మీడియా నుంచి నాకు పరిచయం ఉన్న వాళ్ళు, పరిచయం లేని వాళ్ళు కూడా అందరు కాల్స్ చేసి కంగ్రాచులేట్ చేయడం జరిగింది. చాలా పర్టికులర్గా మాట్లాడారు సినిమా గురించి. సో థ్యాంక్ యూ. ఐ వాంటెడ్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఇన్ పర్సన్. సో అందు గురించనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అండ్ ఆల్సో థ్యాంక్స్ టు ది ఆడియన్స్. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పడానికి, మాకు నిన్న ఆంధ్ర నుంచి డిస్ట్రిబ్యూటర్స్ సాయంత్రం మ్యాట్నీకే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్నీ నేను ఒక చిన్న హీరో కిందే లెక్క కాబట్టి, మార్నింగ్ షోస్ ఓపెన్ అయినప్పుడు 10,000, 20,000 ఒక సింగిల్ స్క్రీన్ గురించి చెప్తున్నా, ఏదన్నా ఉన్నవి మ్యాట్నీస్కి 20,000 అవటం, ఆర్ 13,000 ఉన్నది 26,000 అవటం, 30,000 ఉన్నది 60,000 అవటం. సో మార్నింగ్స్ కన్నా మ్యాట్నీ షోస్ బెటర్ అవటం, మ్యాట్నీస్ కన్నా ఫస్ట్ షోస్ బెటర్ అవటం, అండ్ ఫస్ట్ షోస్ కన్నా సెకండ్ షోస్ బెటర్ అవటం అనేది వర్డ్ ఆఫ్ మౌత్ కింద స్ప్రెడ్ అయ్యి, ఆంధ్ర వైపు నేను చెప్పేది, ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్స్ నుంచి మాకు వచ్చినటువంటి రిపోర్ట్స్. సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్, ఆంధ్రాలో సినిమాని చూసి బాగా సపోర్ట్ చేసినందుకు. అండ్ ఆల్సో అలాగే ఇటుపక్క మన తెలంగాణ వైపు చూస్తే కనుక మార్నింగ్స్ మ్యాట్నీస్ అదిరిపోయాయి. ఫస్ట్ షో సెకండ్ షోస్కి మన వాళ్ళందరూ టీవీస్కి కానీ దీని లేదంటే దాన్ని ఏమంటారు, ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్ కోసం అని చెప్పి, అఫ్ కోర్స్ వీ అండర్స్టాండ్, కొద్దిగా ఫస్ట్ షో సెకండ్ షోస్ ఇన్ కంపారిజన్ టు ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఉండొచ్చు కానీ, బట్ అదర్వైజ్ 10:45 షోస్ నిన్న ట్రిపుల్ ఏ సినిమాస్లో కానీ, ఏంటి మైక్, ట్రిపుల్ ఏ సినిమాస్లో కానీ, ఆర్ ఇన్ ఆర్బిట్లో జిఎస్ఎం మాల్, ఇక్కడ ప్రెస్టీన్ ప్రైమ్, వీటన్నిటిలో కూడా 80%, 90% మాకు షోస్ పట్టడం. సో వెరీ వెరీ హ్యాపీ. సో వీ ఆల్ వాంటెడ్ టు థ్యాంక్ యూ. అండ్ అంతే, ఇది ఒక థ్యాంక్ యూ మీట్గా యునానిమస్గా ఎవ్రీవేర్ నుంచి 84% నుంచి 90% పాజిటివ్. నేను 100కి 100% అని చెప్పి ఏదో ఫేక్ బోస్ట్ చేయను, బట్ జెన్యున్గా 85% to 90% చాలా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దానికి థ్యాంక్ యూ. అండ్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఐ నో నచ్చితేనే చెప్తారు, నచ్చకపోతే చెప్పరు అని నాకు తెలుసు. సో నచ్చి ఎంకరేజ్ చేసి చెప్పినందుకు మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా పర్ఫార్మెన్స్ గురించి పర్టికులర్గా చాలా, అంటే అది ఎలా ఉందంటే, ఇంట్లో సొంత కొడుకుకి సినిమా తీసి దాంట్లో రివ్యూలు రాస్తే, మన సొంత కొడుకు గురించి రాసుకున్నప్పుడు, అన్న గురించి, తమ్ముడు గురించి రాసినప్పుడు ఎలా అయితే మన ఇంట్లో వాళ్ళని మనం బాగా బూస్టప్ చేస్తామో, ఆ లెవెల్లో నన్ను ఓన్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేసినందుకు మీడియా వారందరికీ పేరు పేరున రియలీ థ్యాంక్ యూ సో మచ్. దిస్ మీన్స్ అ లాట్. మీ ఒక్క రివ్యూ ఒక్కొక్క ఛానల్లో, ఒక్కొక్క వెబ్సైట్లో మీకు అదొకటే రివ్యూ అయ్యి ఉండొచ్చు, బట్ అది నా కెరీర్. మీ రివ్యూస్ అందరూ చదివి నాకు పర్సనల్గా మెసేజ్లు పెట్టి, ప్రొడ్యూసర్లు మెసేజ్లు పెట్టి, నెక్స్ట్ సినిమా ప్రొడ్యూసర్స్ హ్యాపీ ఫీల్ అవటం, కొత్త బ్యానర్ల నుంచి కాల్స్ రావడం, ఇదంతా వన్ సింగిల్ రివ్యూ కూడా మ్యాటర్డ్. సో దానికి ఫర్ హెల్పింగ్ మీ మేక్ మై కెరీర్, థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఐ థింక్ Q&Aకి వెళ్ళొచ్చు. ఎస్, థ్యాంక్ యూ.